హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సమంత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దాంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం కూడా తగ్గించింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది సమంత. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి తర్వాత ఆమె మళ్ళీ వెండి తెర మీద కనిపించింది లేదు. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్న తాను కోలుకుంటున్నట్టు సమంత తెలిపింది. ఆరోగ్యం నుంచి కోలుకోవడంతో సమంత తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సమంత వెండి తెర మీద కనిపించి సంవత్సరమే దాటిపోయింది. అయినా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సమంత స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చికిత్సకు సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు గాయం కావడం అభిమానులకింత బాధకు గురవుతున్నారు. అయితే సమంతకు నిజంగా గాయాలైనట్టు ట్రీట్మెంట్ పేరుతో ఇలా రెస్ట్ తీసుకుంటుందేమో అర్థం కావడం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సమంత ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ అనే సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. సమంతకు జంటగా వరుణ్ ధవన్ కనిపించనున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ నేపథ్యంలో సమంత మళ్ళీ హాస్పిటల్ బెడ్ మీద కనిపించడంతో మళ్ళీ సమంతకు ఏమైంది అని సమంత ఫ్యాన్స్ అయితే కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, నేను చికిత్స తీసుకుంటున్నాను, నా స్కిన్ కొంచెం పాడైంది, అందుకనే స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నా అభిమానులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ సమంత ట్వీట్ చేసింది. దాంతో సమంత ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సమంత ఫ్యాన్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.